ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు కేసుపై హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో చూడాలన్నారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఈడీ విచారణకు ఈ నెల 7వ తేదీన ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సింది ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి. అయితే ఈ కేసులో తను హాజరు కావాలా లేదా అనే అంశాన్ని లాయర్లు చూసుకుంటారు. ప్రస్తుతం లాయర్లు మాట్లాడుతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. వాస్తవానికి నిన్ననే హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద తీర్పును ఏదైతే హైకోర్టు రిజర్వ్ చేసింది, ఆ తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అనేది నిన్న హైకోర్టు చెప్పిన మాట. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు మీద తాను కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దామంటూ కూడా కాసేపు క్రితమే మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చెప్పిన మాట. ఇక ఈ రేసుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు. ఈ రేసు నిర్వహించాలనేది తన ఆలోచన అయితే వద్దనేది రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. కాబట్టి ఇద్దరి ఆలోచనలకు క్యాబినెట్లో ఈ ఆలోచన మీద క్యాబినెట్లో చర్చ జరగలేదు. కాబట్టి తన మీద కేసు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు అనేది కేటీఆర్ ప్రశ్నగా ఉంది. ఇక ఈ నిర్ణయం మీదే ఈ రేసు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాననేది కేటీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తారు. అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పైనప్పుడు, అంటే ఒకవేళ హైకోర్టులో తీర్పు కనుక తనకు అనుకూలంగా వస్తే ఏసీబీ తీర్పు ఎఫ్ఐఆర్ తప్పైతే సహజంగానే ఈడీ కేసు కూడా అసలు ఉండదు అనేది ఆయన వాదనగా ఉంది. మొదటి నుంచి కూడా ఇదే వాదనను కేటీఆర్ వినిపిస్తూ వస్తున్నారు. ఇంకొక వైపు ఏదైతే విచారణకు సంబంధించి రేపు 2వ తారీఖు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బేలన్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. ఎల్లుండి అరవింద్ కుమార్, మాజీ మున్సిపల్ శాఖకు సంబంధించిన ఏదైతే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ కూడా ఎల్లుండి విచారణకు హాజరు కాబోతున్నారు. వీళ్ళిద్దరు విచారణ మీదనే ఖచ్చితంగా కేటీఆర్ ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలా వద్దనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాసేపు క్రితమే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విచారణకు సంబంధించి, ఈడీ విచారణకు సంబంధించి తన అడ్వకేట్స్ ఆ వ్యవహారాన్ని చూసుకుంటున్నారనేది ఆయన చెప్తున్నమాట. ఇక తన మీద తనను ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉవ్విళ్ళూరుతుంది. కానీ ఎక్కడా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఏ ఆధారాలు దొరకటం లేదు. దాదాపు 6 ప్రయత్నాలు ఈ ఏడాది కాలంలో తనను జైలు పంపించడానికి 6 ప్రయత్నాలను ప్రభుత్వం చేసింది. ఇది 6వ ప్రయత్నంగా కూడా ఈ కేసు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు ఉందో ఇది 6వ ప్రయత్నము. ఇందులో కూడా ప్రభుత్వం సక్సెస్ కాదు. తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, ప్రభుత్వానికి ఎక్కడ ఆధారాలు లేవు, ఇది వాంటెడ్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసు అనేది కూడా మొదటి నుంచి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మాటకే తాను కట్టుబడి ఉన్నానని కూడా కేటీఆర్ చెప్తున్నమాట. ఇక అప్పుడు ఈ రేస్ నిర్వహించాలన్న నిర్ణయం మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా తనదే, అధికారులకు ఎలాంటి సంబంధం లేదు అనేది కూడా గతం నుంచి కూడా ఆయన చెప్తూ వస్తారు. ఇదే మాటకు తాను కట్టుబడి ఉన్నాను, మాటను మార్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఒకవేళ విచారణకు వెళ్తే కూడా ఈ మాటనే అధికారులకు ముందు కూడా గట్టిగా వినిపిస్తానని కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇక 55 కోట్ల రూపాయలు అటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అటు ఏదైతే ఎన్నికల కమిషన్కు సమాచారం ఇవ్వకుండా ఆర్థిక శాఖ నుంచి ఏదైతే 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడం వల్ల ఈడీ ఇటు హెచ్ఎండి అదనంగా 8 కోట్ల రూపాయలను ఆర్బీఐకు కట్టాల్సి వచ్చింది. ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా తన పరిధిలోనే జరిగాయి. ఒక శాఖకు సంబంధించిన మంత్రిగా పూర్తి అధికారం తనకు ఉంటుంది కాబట్టి ఆ మేరకే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. అధికారులను కూడా కావాలనే ప్రభుత్వం ఇరుకొని పెడుతుంది. అంటే తనను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అధికారులు ఎవరో ఒకరిని బలి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందుకు ఈ అధికారులను ఉపయోగించుకుంటున్నారనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూస్తాను. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానాల మీదనే తన మీద ఏదైతే కేసులు నమోదవుతున్నాయో వాటన్నిటి మీద కూడా ఎదుర్కొంటారంటూ కూడా కేటీఆర్ కొన్ని ఇంట్రెస్టింగ్, అంటే రాజకీయంగా ఈ ఏడాది మొదటి రోజున కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేవిధంగా రాజకీయంగా కూడా తమ పార్టీ గడిచిన ఏడాది కాలంలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. రాబోయే ఈ ఏడాది మొత్తం కూడా
కూడా పూర్తిగా క్యాలెండర్ అంతా కూడా బిజీగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తాము. అదేవిధంగా కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడంతో పాటు కమిటీలు నిర్వహిస్తామని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 7వ తారీఖున ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి ఈ లోపలే కనుక హైకోర్టు తీర్పు కనుక వస్తే, హైకోర్టులో కనుక తీర్పు తనకు అనుకూలంగా వస్తే, అంటే ఎఫ్ఐఆర్ కనుక ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగింది. అంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ కనుక క్వాష్ అయితే కనుక ఇక ఈడీ విచారణ అనేది ఉండదనేది ఆయన ఆశ. సో ఈ మేరకు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా తన అడ్వకేట్స్ అంతా కూడా ఈ వ్యవహారం నడుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కూడా పదే కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేస్తారు. రేవంత్ రెడ్డిని ఇప్పటికీ కూడా ఏడాది కాలంగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి కుర్చీకే ఆయన కలంకం తెస్తున్నారు అనేది కూడా కేటీఆర్ కామెంట్స్గా ఉంది. ఏదేమైనా కూడా ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరయ్యే అంశం అయితే తమ లాయర్లు చూసుకుంటారనేది కేటీఆర్ చెప్తున్న మాట. రైట్, థ్యాంక్ యూ నరేష్.